న్యూస్ టుడే ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్. భారతదేశంలోనే నెల్లూరుని నెంబర్ 1 సిటీగా చేస్తా మాజీ మంత్రి సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ. గుంటూరులో త్రిపుర రాష్ట్ర గవర్నర్ పర్యటన. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ సాధనలో డాక్టర్ గోళ్లమూడి కృషి అభినందనీయం. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 373 సీట్లు గెలుచుకోవడం ఖాయం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోస్యం. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడం బాధ కలిగించిందన్నారు. జిల్లాలో వీపీఆర్ కోటంరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ నుంచి వెళ్ళగొట్టిన విధానంతో నేను మనస్తాపం చెందాను. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు చాలా అత్యంత ఆప్తుడు. ఆయన గురించి చెప్పాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని, మీకు అందరికీ తెలుసు. అటువంటిది 2 సార్లుగా వారాంత సేవల్ని, ఒక వారం రోజుల సేవల్ని నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి అందుబాటులో అందరూ చూసే మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి మహా వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంతేకాకుండా షిరిడి సాయిబాబా పాదుకుల్ని విపిఆర్ కళ్యాణ మండపానికి తీసుకొచ్చి అందరూ చూసే మహద్భాగ్యాన్ని కలిగించినాడు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ప్రతి సంవత్సరం విఆర్ కాలేజీలో ఘనంగా నిర్వహిస్తాడు. అయ్యే కాకుండా క్రిస్మస్ అయితేమి, రంజాన్ అయితేమి, బక్రీద్ అయితేమి అన్ని కార్యక్రమాలు కూడా తన వంతు సాయం చేసేటువంటి వ్యక్తి ఆయన. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ప్రాంతాలకి 245 వాటర్ ప్లాంట్లు ఇచ్చి, వాటిని మామూలుగా వాటర్ ప్లాంట్ ఇచ్చి వదిలేస్తారు అందరూ. అట్ట కాకుండా పూర్తి మెయింటెనెన్స్ కూడా ఆయనే చేసి పేద ప్రజల దాహార్తిని తీర్చినటువంటి వ్యక్తిని పార్టీ ఆ విధంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టడం నేను మనస్తాపానికి గురైనాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోటే ఆయనతోటే ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. రేపు 2వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు సమక్షంలో నా స్నేహితుడు, నా చిన్ననాటి స్నేహితుడు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి రేపు 3వసారి గెలవబోయేటటువంటి వ్యక్తి కోటంరెడ్డి సీతారెడ్డి ఆధ్వర్యంలో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 2వ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలైతేమి, అసెంబ్లీ ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పార్లమెంట్కి రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సీతారెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. యువత చేతిలో ఆయుధం ఓటు. ఆ ఓటు వేయకుంటే ప్రజాస్వామ్యానికే చేటు అని మొదటి ఓటు వేయబోయే యువకులు ఓటు ఈ రాష్ట్ర దశ మార్చేలా ఉండాలే కానీ వృధా కారాదని మాజీ ఐఏఎస్ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ కోరారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావంలో భాగంగా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువకులకు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చౌడవరంలోని చిప్స్ ఫార్మసీ కళాశాలలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ నేతృత్వంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ, రాష్ట్ర ఐటీడీపీ ఉపాధ్యక్షులు పంచుమర్తి శేషులతో కలిసి చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాలలో ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో మాజీ ఐఏఎస్ రామాంజనేయులు ఇంటరాక్ట్ అయ్యారు. ప్రతిపాడు నియోజకవర్గానికి కంటెస్ట్ చేయబోతున్న
మన గుంటూరు జిల్లా మాజీ కలెక్టర్ గారు, ఉన్నత విద్యావంతులు, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, పంచాయతీరాజ్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఎంతో స్ఫూర్తిదాయక వ్యక్తి. వారిని ఇక్కడ మనం తీసుకొచ్చుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీరందరూ ఓటు హక్కు ఉందా? మీ అందరికీ ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. ఈరోజు మీరందరూ తొలి ఓటు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని యువనేత నారా లోకేష్ గారు తెలుసుగా మీ అందరికీ, మమ్మల్ని అందరినీ ప్రతి కళాశాలకి వెళ్ళి గౌరవ ఇన్ఛార్జి గారి సమక్షంలో ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించే విధంగా తొలి ఓటు వినియోగించుకుపోయే ఏదైతే మీరందరూ ఉన్నారో ఆ ఓటు రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మోటివేట్ చేయమని చెప్పి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఓటు హక్కు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, ఎలా వేయని అంశాలమైన మన ముఖ్య అతిథులు ఇప్పుడు మాట్లాడతారు. ధన్యవాదాలు. సానా సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సానా సతీష్ ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ పేర్కొన్నారు. సానా సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళ బుధవారాలలో నిరుద్యోగుల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు సానా సతీష్ ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో రామారావుపేటలో గల శ్రీరస్తు కనెక్షన్ హాల్లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుగా సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా మాకు అందరికీ చాలా జాబ్స్ వస్తున్నాయి, చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు సొసైటీలో జాబ్ ఎక్కడ అంత ఈజీ కాదు. ఈరోజు సానా సతీష్ బాబు గారు వల్లనే మాకు చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి, చాలా కొత్త కంపెనీస్ కూడా వచ్చాయి. ఇంటర్న్షిప్ కూడా వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు దీనికి చాలా హ్యాపీగా ఉంది. సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ఇంకా ఎన్నో ఇలాంటివి చాలా హెల్ప్ చేయాలని మేము అనుకుంటున్నాము, కోరుకుంటున్నాము. సానా సతీష్ గారి ఫౌండేషన్ ద్వారా 23-24 చేసిన జాబ్ మేళాన్ని కంటిన్యూ చేస్తూ 27-28 తారీఖున కండక్ట్ చేస్తాం. ముందే అనౌన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారం కండక్ట్ చేసాం. ఆన్లైన్లో ఇంతవరకు రిజిస్టర్డ్ అయిన క్యాండిడేట్స్ మొత్తం 1160 మంది. ఇక్కడికి పొద్దున్న 9 గంటల నుంచి ఈ టైం వరకు ఆల్మోస్ట్ 540 మంది ఎన్రోల్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఫిల్ చేసి 2 జోన్స్లో ఐటీ వింగ్, నాన్ ఐటీ ముందు అనౌన్స్ చేసినట్టుగానే ఇది ఈ సెక్షన్లో మీరు చూస్తున్న ఈ ఫ్లోర్ టోటల్గా ఐటీ కంపెనీస్ మొత్తం 10 కంపెనీలు పార్టిసిపేట్ చేసి, నాన్ ఐటీ కంపెనీలు మొత్తం 6 కంపెనీస్ పార్టిసిపేట్ చేసి మొత్తం 16 కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్రెడీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఆల్రెడీ అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఈరోజు సాయంకాలంలో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేసేస్తే రేపు మేము అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఇంతవరకు ఈ చుట్టుపక్కల పట్టణాలు ఎక్కడ కూడా ఇటువంటి జరగలేదు. ఆఫర్ లెటర్ సేమ్ డే, అపాయింట్మెంట్ లెటర్ నెక్స్ట్ డే ఇచ్చే కార్యక్రమం సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది. తెనాలి నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. ఇక్కడ వేరు అసోసియేషన్స్ వాళ్ళు ఉన్నారు. వారి బాధలు డిఫరెంట్గా ఉంటాయి. లయన్ క్లబ్స్, రోటరీ క్లబ్ ఉందనుకోండి, వాళ్ళు స్వచ్ఛందంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఈ రోజున కొంతమందికి ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గం కాదు. రాజకీయాలు కూడా అందరూ చేయలేని పరిస్థితి అయిపోయింది, ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. కొంతమంది అందులో ఇమడలేనటువంటి లాంగ్వేజ్ తోటి ఈ రోజున పరిస్థితి ఉంది. కానీ రోటరీ క్లబ్ లాంటి ప్లేసుల్లో వీటన్నిటికీ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి ఏమీ రికగ్నిషన్ అవుట్ సైడ్ నుంచి కోరుకోకుండా కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పోలియో ఎరాడికేషన్ తీసుకున్నా, లేకపోతే వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్కూలు విజన్ స్క్రీనింగ్ కానీ, డెంటల్ స్క్రీనింగ్ కానీ, స్కూల్ కిట్స్ పంచడం కానీ, లేకపోతే ఇంకా చాలా ఎన్నో మిషన్లు ఇవ్వటం కానీ, కుట్టు మిషన్లు ఇవ్వటం కానీ, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు వాళ్ళు చేయటం, అది వాళ్ళ సొంత డబ్బులతో చేయటం చాలా తక్కువ ప్లేసుల్లో చూస్తాం. కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సేవ చేసేటువంటి అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు, కృతజ్ఞతలు. మరి ఇప్పుడు ఆర్టీసీ వారితో మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు.
హాస్పిటల్స్ చూస్తూ ఉన్నాం, వాళ్ళకి ఆరోగ్యశ్రీ బిల్లులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇట్లా ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి మీరందరూ ఏంటంటే యువకుడు ఏదో ఒకసారి అవకాశం ఇస్తే మంచి ఏదో చేస్తాడని చెప్పి మీరందరూ ఓట్లేశారు. కాబట్టి ఈ రోజున అందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. వైసీపీ సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తూ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని కోడూరు కమలాకర్ రెడ్డి నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల దాహార్తిని తీర్చేదానికి నిరంతరం కృషి చేసిన నిస్వార్థ ప్రజాసేవకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు, వారి మిత్ర బృందం అంతా కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్న 2వ తారీఖు. ఆ 2వ తారీఖు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ రావాలా నిర్ణయం తీసుకోవటం, స్థానిక ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్న కమలాకర్ రెడ్డి గారి గురించి, కోడూరు కమలాకర్ రెడ్డి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో తాను జిల్లా రాజకీయాల్లో ఎంత క్రియాశీలక పాత్ర పోషించినా అంతిమంగా కోడూరు కమలాకర్ రెడ్డి గారి చూపంతా కూడా కోడూరుపాడు, నవలాకుల తోట, నారాయణ రెడ్డిపేట, 1వ డివిజన్, 2వ డివిజన్ ఆ ప్రాంతాల అభివృద్ధికి ఏం చేయాలా, ప్రజాప్రతినిధుల వద్ద అనేక విధాలుగా వెంటబడి, ఉదాహరణకి నేనే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, నా వెంటబడి ఒక కరెంటు సబ్స్టేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఆ రోడ్లు కావచ్చు, 1 కాదు 2 కాదు 3 కాదు, శ్మశాన వాటికలు కావచ్చు, ఏదైనా సరే. భారతదేశంలోనే నెల్లూరుని నెంబర్ 1 సిటీగా మారుస్తానని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకి హామీ ఇచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరంలోని 49 డివిజన్లలో పర్యటించారు. ముందుగా నారాయణకి తెలుగు తమ్ముళ్ళు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లలోని ఈద్గా మిట్ట, సంతపేట, జాఫర్ సాహెబ్, ప్రశాంతి నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వంలో తాను చేసిన అభివృద్ధిని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో నారాయణ భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో 10కి 10 స్థానాలు టీడీపీవేనన్నారు. నేను అధికారంలోకి రాగానే ఫస్ట్ నెల్లూరులో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పర్యటనలో ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానని తెలిపారు. నాయుడుపేటలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్లను తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆధ్వర్యంలో ఆవిష్కరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, రాష్ట్రంలో అన్ని వర్గాలకు వ్యతిరేకమైన పాలన కొనసాగుతుందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, రాష్ట్రంలో యువత, నిరుద్యోగులు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుకు నాంది కావాలి. అందుకే మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో యువతను వైసీపీ దగా చేసింది. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు, రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలంటే మంచి ఎమ్మెల్యేని, మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. రాష్ట్రంలోని క్రీడలను సర్వనాశనం చేశారు. రాష్ట్ర క్రికెట్ బోర్డు వైసీపీ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. యువతకి వ్యతిరేకమైన పరిపాలన కొనసాగుతోంది. దళితులకు వ్యతిరేకమైన పరిపాలన కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నాంది అవ్వాలి. ద ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. ఈ యువతకి మొట్టమొదట వచ్చిన ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పని ఆయన అప్పీల్ చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి. మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతనే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మనం బాసటగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, అభివృద్ధి పదంగా కానీ
ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి ముఖ్యమంత్రి మరి గత 2 సంవత్సరాల ముందు ఒక శుష్క వాగ్దానం చెప్పాడు. ఏ పరిశ్రమలో అయినా సరే స్థానికులకే 75% ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరెవరూ భయపడాల్సిన పని లేదని చెప్పాడే కానీ అది అమల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగడం లేదని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. సీట్లు సర్దుబాటుపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేన టీడీపీ నాయకులకు లేని బాధ వైసీపీకి ఎందుకంటూ నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు తన మద్దతుదారులు అభిమానులతో సమావేశాన్ని నిర్వహించారు. ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేస్తే తమ అభ్యర్థులు గెలుపొందుతారన్న విషయం పవన్ కళ్యాణ్కి తెలుసన్నారు. దీనిపై వైసీపీ నాయకులు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ ఈ తరహా విమర్శలకు దిగుతుందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి 80% సీట్లు సాధిస్తుందన్నారు. తాడేపల్లిగూడెం సభను జనసేన టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంతో ఆప్యాయంగా మరి పార్టీలో జాయిన్ చేసుకుని మనం ఒక మంచి ఆశయంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టాం. దీన్ని మీరు మేము అందరూ కూడా కష్టపడి పార్టీని ముందుకు తీసుకువెళ్ళి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి న్యాయం చేయాలి. మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో ముందుకు వెళ్లే విధంగా మనం అందరం కూడా కష్టపడాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపడుతున్నా. అటువంటి కమిట్మెంట్ నాయకుడు, అటువంటి మంచి ఆదర్శంలో ఉన్నటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం నాకు కూడా చాలా ఆనందం అనిపించిందని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. అందుకే మనం జనసేన పార్టీలో జాయిన్ అయ్యాం. తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి. వచ్చేటువంటి ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గాన్ని మనం భారీ మెజార్టీతో లెక్కించుకోవాలన్న బాధ్యత మనందరి కూడా ఉంది. అదేవిధంగా మీకు నాకు మనందరికీ అర్థంతో మన నియోజకవర్గంతో పాటు వేరే ప్రాంతాల్లో కూడా మనం ఏమన్నా ఏదైనా శక్తి మనలో ఉంటే ఆ ప్రాంతాల్లో కూడా మనం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. తెలుగుదేశం జనసేన ఆల్రెడీ ఆ విషయాన్ని వచ్చింది. హిందూ కాలేజీకి 120 సంవత్సరాల చరిత్ర ఉందని త్రిపుర రాష్ట్ర గవర్నర్ అన్నారు. గుంటూరు హిందూ ఫార్మసీ కాలేజీలో 25వ సిల్వర్ జూబ్లీస్ వేడుకలు జరిగాయి. హిందూ కాలేజ్ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో హిందూ కాలేజ్ చైర్మన్ జూపూడి రంగరాజన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందాలని చూస్తుందని, అలాగని హిందూ హై స్కూల్ కాలేజీ ఫార్మసీ అభివృద్ధి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తుందని, ఫార్మసీ కాలేజ్ 25 సంవత్సరాల సందర్భంగా ఒక డిజిటల్ లైబ్రరీ బ్లాక్ ను శంకుస్థాపన చేయటం ఎంతో ఆనందదాయకమని ఆయన తెలిపారు. చైర్పర్సన్ జూపూడి రంగరాజు గారు, సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ మసూదరావు గారు, ప్రిన్సిపాల్ నాగభూషణ గారు, మిత్రుడు లక్ష్మీపతి గారు, సాంబశివరావు గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి పాత మిత్రులు, కాలేజీ కమిటీ సభ్యులు, ఈ కాలేజు పూర్వ విద్యార్థులు, ఇప్పుడున్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులు అందరికీ నమస్కారం. మామూలుగా ఇంట్లో 4 పిల్లలుంటే ఈ 4 పిల్లలు 4 రకాలుగా వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తాం. ఆ తర్వాత ఇంకో 4 వస్తే, మనవలు వస్తే వాళ్ళు కూడా ఆ రకంగానే వృద్ధి చెందాలని చూస్తాం. అది కూడా
పేరెంట్స్ మీద, తాతలు, నాన్నమ్మల మీద డిపెండ్ కాకుండా బతకాలని చూస్తాం. అదే రకంగా ఈరోజు ఈ హిందూ కాలేజ్ యొక్క చరిత్ర చూస్తే ఆ రకంగా కనిపిస్తుంది. ఎప్పుడో 125-150 సంవత్సరాల క్రితం సంస్కృతం నేర్పించాలి అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు సంస్కృతం కొరకు ఒక స్కూల్ పెట్టి, ఆ తర్వాత సంస్కృతం అనేటువంటి దానికంటే హిందూ అనేటువంటి పదం పెడితే బాగుంటుంది, అందరికీ ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి దాంతో అప్పుడు హిందూ కాలేజ్, హిందూ హై స్కూల్. సంవత్సరం నుండి 2017వ సంవత్సరం వరకు వేలాది మంది దళిత మహిళల సహకారంతో ఐద్వా అలుపెరగని పోరాటం చేసి ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ సాధనకు డాక్టర్ గొల్లమూడి రాజసుందర్ బాబు చేసిన కృషి అభినందనీయమని శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. వివిధ దళిత ప్రజా సంఘాలు, పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపం నందు ఘన సన్మానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, మాల మహానాడు అధ్యక్షులు అన్నవరపు కిషోర్, క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మద్దు ప్రేమజ్యోతి బాబు, దళిత క్రైస్తవ పాస్టర్ల సంఘం నాయకులు పేరుపోగు సురేష్, డొక్కా జార్జి, లుర్దురాజు, సాల్మన్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరు అంబేద్కర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆయన మొట్టమొదటిసారి అంబేద్కర్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. రాజేంద్ర బాబు గారి నాయకత్వం మంచి కార్యక్రమం. ఆయన చెప్పిన ఆశయాల్ని మనం పాటించగలిగితే అణగారిన వర్గాలకి విముక్తి లభిస్తుందని నేను భావిస్తున్నాను. అందుకనే అంబేద్కర్ యువజన సంఘాల వారు, మేధావులు అనేవాళ్ళు, లేకపోతే అంబేద్కర్ వాదులు అనేవాళ్ళు అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాలని ఆచరణలోకి తీసుకొచ్చేందుకోసం కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి నేను పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో షార్ట్ సర్క్యూట్ తో ఎలక్ట్రికల్ బైక్ లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో బైక్ మంటలకు బూడిదయ్యింది. ప్రమాదాన్ని గుర్తించి చోదకుడు బైక్ ను వదిలేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్యూర్ కంపెనీ ఈ బైక్ ను లక్షల రూపాయలకు 2 ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 373 సీట్లు గెలుచుకోవడం ఖాయమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోస్యం చెప్పారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. और अर्थव्यवस्था के आधार के मामले में सारी दुनिया में भारत 11वें स्थान पर खड़ा था जब हम लोगों की सरकार 2014 में बनी। लेकिन मोदी जी के नेतृत्व में हमारी सरकार ने वह करिश्माई काम किया है मेरे बहन भाइयों कि आज 2024 आते आते क्या 2022-23 में ही जो अर्थव्यवस्था के आधार के मामले में जो हमारा देश 2014 में 11वें स्थान पर खड़ा था, आज वह जंप लेकर 5वें स्थान पर आ गया है। और दुनिया के बड़ी मानी जानी फाइनेंशियल फर्म्स अब ये कहती हैं वह दिन दूर नहीं है कि 2026 समाप्त होने के बाद 2027 आते आते भारत अर्थव्यवस्था के मामले में दुनिया के टॉप 3 कंट्री में खड़ा हो जाएगा। हमारे प्रधानमंत्री मोदी जी ने कहा था, है मेरे देशवासियों, मैं आपको विश्वास दिलाता हूँ कि 2047 आते आते यानी आजादी के 100 वर्ष पूरे होते होते हमारा यह भारत दुनिया की डेवलप्ड कंट्रीज के रूप में खड़ा हो जाए। సూలూరుపేట పట్టణంలో
ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఎస్ఐ కోట రహీం రెడ్డి చొరవ తీసుకొని పరిశ్రమల బస్సు డ్రైవర్లతో సమావేశమయ్యారు. ముందుగా డ్రైవర్ల ద్వారా వారి సమస్యలు విన్న తర్వాత ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎస్ఐ కొన్ని నిబంధనలు ప్రకటించారు. పట్టణంలో తిరిగే పరిశ్రమ ట్రావెల్ బస్సులకు ఇకపై డ్రాపింగ్ కు పికప్ కోసం పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కొక్క ట్రావెల్ బస్సుకు 2 చోట్ల మాత్రమే పాయింట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నిర్ణీత పాయింట్లలోనే బస్సులు పికప్ డ్రాపింగ్ ఉండాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ రహీం రెడ్డి హెచ్చరించారు. ప్రధాన సమస్య అయినటువంటి ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ రిలేటెడ్ బస్సెస్ మన శ్రీ సిటీ నుంచి ఈ మన సులూరుపేటకు వచ్చి సులూరుపేటలో ఉన్నటువంటి శ్రీ సిటీ ఎంప్లాయీస్ ని ఇక్కడ పిక్ చేసుకొని వాళ్ళు ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి సులూరుపేటలో డ్రాప్ చేసి వెళ్తూ ఉంటారు. దాదాపు 120 పైనే బస్సులు ఉండడం వల్ల ఎవ్రీ డే మార్నింగ్ 8 to 10, ఈవినింగ్ 5 to 8 ఈ మధ్య కాలంలో ఈ బస్సులు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ కి సరైన ప్లేస్ ఇవ్వకపోవడం వల్ల పార్కింగ్ అక్కడ సైడ్ పెట్టుకొని ఎంప్లాయీస్ ని ఎక్కించుకొని వెళ్ళడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అనేది సులూరుపేట ప్రజలు ఫేస్ చేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు ఈ బస్సు డ్రైవర్ల అందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఆ యొక్క దాదాపు 90 మంది బస్సు డ్రైవర్లు ఈరోజు అటెండ్ అయ్యారు. దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్లకు గతంలో ఉన్నటువంటి 5-6 పాయింట్లు ఉన్నటువంటి మొత్తం క్యాన్సిల్ చేసి కేవలం ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు 2 పాయింట్లు మాత్రమే మనం ఇవ్వడం జరిగినది. ఆ 2 పాయింట్ల వద్ద వాళ్ళు ఎంప్లాయీస్ ని ఎక్కించుకోవడం, అలాగే ఆ 2 పాయింట్ల వద్దే వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అలా ప్రతి ఒక్క 6 ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మనం 12 ప్లేసుల్లో అంటే వాళ్ళకి ఒక్కొక్క జోన్ ను కేటాయించి అక్కడే మాత్రమే ఎక్కాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగినది. దీనికి విరుద్ధంగా ఎవరైనా చేసినట్లయితే వాళ్ళపై డ్రైవింగ్ లైసెన్స్ వాళ్లకు రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్పన్నాం. అలాగే వాళ్ళు ఎక్కడా కూడా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ మేనర్ లోను, డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్ లోను, సెల్ ఫోన్ డ్రైవింగ్ గాను ఎక్కడ కూడా చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేసినట్లయితే అలా ఉద్యోగం కూడా తీయించే దానికోసం వెనకాడేది లేదని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగినది. మత్స్యకారుల జాతిని అవమానించానని పలువురు రాజకీయం చేయడం సరికాదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఉద్దేశించి ఈ నెల 17న పాత్రికేయుల సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యల్లో పొరపాటున నోరు జారి నీ జాతి అంటూ వ్యాఖ్యానించానే తప్ప మత్స్యకారులపై తనకెలాంటి కోపతాపాలు లేవని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాతే తాను దీనిపై వివరణ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం కొందరు కావాలనే ఈ వ్యాఖ్యల్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. నాడు తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని, మత్స్యకారులు అన్యదా భావించొద్దంటూ కోరారు. తనకు కుల మత భేదాలు లేవన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన 2 సార్లు అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేశారని, ముఖ్యంగా తన విజయంలో మత్స్యకారుల పాత్ర కీలకమన్నారు. మత్స్యకారులకు సంక్షేమం, అభివృద్ధి పథకాల్ని అమలు చేయడంతో పాటు వారికి రాజకీయంగా ఉన్నత పదవుల అవకాశాలని తానే కల్పించానని ద్వారంపూడి గుర్తు చేశారు. తన రాజకీయ దురుద్దేశంతో తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని, వీటిని మనసులో పెట్టుకోవద్దని, ఇంతటితో ఈ వివాదాన్ని ముగించేద్దామంటూ మత్స్యకారుల్ని మరోసారి కోరారు. ఈ నెల 17వ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొండబాబు కుటుంబ సభ్యులు ₹1 కోటి తీసుకుని గుడి కట్టామని చెప్తే 10 కోట్లు వసూలు చేసే కుటుంబం నీది అని అనబోయి ₹1 కోటి గుడి కడితే 10 కోట్లు వసూలు చేసే జాతి అని పొరపాటు నేను అనటం జరిగింది. నేను గతంలో కూడా వెంటనే 19 ప్రెస్ మీట్ పెట్టి టంగ్ స్లిప్ అయిందని కూడా అన్నాను. అంటే నోరు జారి మాట్లాడటం అంటారు దాన్ని. కానీ నేను ఆ రోజు నేను చెప్పడం జరిగింది. కానీ మరి మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. దీన్ని ఒక రాజకీయ కోణంలో ఆలోచించి దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం మీద కొందరు ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశం మీద దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడక్కడ మాట్లాడటం జరుగుతుంది. కానీ వీళ్ళెవరికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశం మీద మా పార్టీలో ఉన్నటువంటి మత్స్యకార నాయకులు, అదేవిధంగా నా బాగా కోరుకునే మత్స్యకార నాయకులు అందరితోటి కూడా సంప్రదించిన తర్వాత దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఆలోచించి
నేను ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే 17వ తారీఖున నేను అన్న మాట ఉన్నాయో, ఎవరైతే నేను జాతిని ఉద్దేశించి అన్నానని అనుకున్నారో కానీ వాళ్ళందరికీ నేను తెలియపరిచేది ఒకటే, నేను ఆ మాటలు కావాలని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు, పొరపాటున నోరు జారి వచ్చిన మాటే తప్ప ఆ జాతిని నీ ఉద్దేశం అసలు ఎట్టి కోసాన మనస్ఫూర్తిగా నాకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఒకవేళ నేను అన్న మాటలకి ఎవరైనా బాధపడి ఉంటే అన్నిదా భావించొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ, నా కాకినాడ పట్టణంలో కులపరంగా కానీ జాతిపరంగా కానీ చాలా తక్కువ మంది ఉన్నవాళ్ళు నేను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశంలోనే నెల్లూరుని నెంబర్ 1 సిటీగా చేస్తా మాజీ మంత్రి, సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ. గుంటూరులో త్రిపుర రాష్ట్ర గవర్నర్ పర్యటన. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ సాధనలో డాక్టర్ గోళ్లమూడి కృషి అభినందనీయం. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 373 సీట్లు గెలుచుకోవడం ఖాయం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోస్యం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.